హాయ్ అండి. ప్రోమో అయితే హైలైట్ ఉండబోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంకా హైలైట్ ఉండబోతుంది. చాలా ట్విస్టులు ఉంటాయి అసలు ఎపిసోడ్లో. సో ఎక్కడ మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అయితే తనుజకి బంపర్ ఆఫర్ ఇస్తానమాట, మనీ ఆఫర్ చేస్తానమాట కాంపెన్సేషన్ రూపంలోకి పిలిచి. సో అప్పుడు తనుజ రిజెక్ట్ చేస్తారా లేకపోతే తీసుకుంటుందా అనేది చూడాలన్నమాట. సో ఫస్ట్ అయితే గేమ్లోకి వచ్చేసి గేమ్లో అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతుంది అనమాట. భరణి గారు గేమ్ నుంచి తొలగించబడతారు. తన దగ్గర ఉన్న 50,000 పాయింట్స్ నుంచి 25,000 తనుజకి ఇస్తాడనమాట. ఎవరికి ఇస్తావు అని బిగ్ బాస్ అడిగినప్పుడు బాగా ఆలోచించి తనుజకి ఇస్తా అని చెప్తానమాట. అలా తనుజకి ఇచ్చేటప్పుడు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకు అంటే తను ఇంతవరకు దాకా గేమ్ కష్టపడి ఆడి తను చాలా అంటే చాలా 100% ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడో ఒక 1 స్టెప్ బ్యాక్ వేసినట్టు అనిపించి తను చాలా అంటే చాలా బాధపడతాడు అనమాట. ఇంతవరకు దాకా వచ్చి ఫైనలిస్ట్ అవ్వట్లేదు, గేమ్ల నుంచి వెళ్ళిపోయినా అని చెప్పి బాధపడతా అనమాట. తనుజకి ఇస్తా అన్నప్పుడు తనుజ రియాక్షన్ ఏంటంటే ఏంది నాకేనా నిజమేనా అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లో ఎక్కువ భరణి గారిని టార్గెట్ చేసినట్టు అనిపించింది తనుజని. సో ఇద్దరికి పడలేదనమాట ఒకరికొకరికి. సడన్గా ఇస్తా అన్నప్పుడు తన ఫీలింగ్ అదే ఉన్నదనమాట. తర్వాత ఇంకా తను ఎమోషనల్ అయిపోతుంటే నాన్న అని చెప్పి వెళ్ళి తనను ఓదారుస్తుంది అనమాట. ఇంకా మొత్తానికైతే తనుజ టాప్లో ఉంటుంది పాయింట్స్ వైజ్గా చూసుకుంటే. సో అందరికంటే టాప్లో తనుజనే ఉంటుంది అనమాట, హైయెస్ట్ పాయింట్స్. చెప్పాలంటే భరణి గారు అయితే చాలా అంటే చాలా జెన్యున్ పర్సన్ అనిపించింది. ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉండి ప్రతి ఒక్కరిని తను ముందు నడిపించిండు, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిండు. హౌస్లో ఉన్న రోజులు అయితే నిజం చెప్పాలంటే ఎవరు బాధపడ్డా తన ముంగల తనకు చేతనైనంత హెల్ప్ చేసిండనమాట నిజంగా. సో తన ఒక బాధ ఏంటంటే తనకి ఇప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరని చెప్పి తన బాధ అయితే ఉంది. సో నాకైతే అది అనిపించింది, నిజంగా జెన్యున్ పర్సన్ అనిపించింది. తన అందరిని నమ్ముతాడు గుడ్డిగా అనిపించింది. బట్ ఎవరిని నమ్మకుండా తనైతే సోలోగా ఆడినట్టు నాకైతే గేమ్లో అనిపించింది. ఎవరి మీద డిపెండ్ కాకుండా తను ఒక సొంతంగా ఆడినట్టు అనిపించింది గేమ్ అయితే. సో బిగ్ బాస్ అయితే మళ్ళీ ఒక గేమ్ పెడతారనమాట. ఎవరికి ఇమాన్యుయల్కి, సంజనకి, ఇంకా తనుజకి ముగ్గురికి ఒక గేమ్ అయితే పెడతారు, వాటర్ టాస్క్ అనమాట. ఆ వాటర్ టాస్క్లో ఇమాన్యుయల్ అండ్ తనుజ విన్ అవుతారు అనమాట. ఫస్ట్ ఇమాన్యుయల్ వస్తే తర్వాత తనుజ వస్తుంది, తర్వాత థర్డ్ ప్లేస్లో సంజన గారు అయితే వస్తారనమాట. చాలా అంటే చాలా బాగా ఆడతారు. ఇమాన్యుయల్ని గట్టిగా గెలుస్తారండి తనుజ అండ్ సంజన గారు. గట్టి ఫైట్ ఇస్తారు ఇమాన్యుయల్కి అయితే. నిజంగా అసలు ఇమాన్యుయల్కే చుక్కలు చూపిస్తారు. నాకు ఇది హైలైట్ అనిపించింది. ఇమాన్యుయల్ ఒక్కడైనా వీళ్ళిద్దరు అమ్మాయిలైనా కానీ చాలా అంటే చాలా బాగా గట్టి పోటీ ఇస్తారు. అప్పటికి చాలా బాగా సంజన గారు అయితే చాలా ట్రై చేస్తారండి, మామూలుగా ట్రై చేయరు. బట్ ఎక్కడో బ్యాక్ స్టెప్ ఇస్తారు అనమాట, థర్డ్ ప్లేస్లోకి వస్తుంది. కానీ ఇమాన్యుయల్ అయితే వాళ్ళిద్దరూ వచ్చినా కానీ ఒక్కడు సింగిల్గా చాలా అంటే చాలా బాగా ఆడతాడు. ఇంకా వాటర్ టాస్క్లో కూడా తొందరగా తీసుకురావడం, కీస్ అవన్నీ చాలా బాగా ఎంత తొందరగా తెస్తాడంటే అంత స్పీడ్గా తెస్తాడు అనమాట. ఇంకోటి అవన్నీ బోర్డు మీద కరెక్ట్గా పెట్టేసి దాన్ని కాపాడుకోవడానికి బాగా ట్రై చేస్తాడు ఇమాన్యుయల్ అయితే. వాళ్ళిద్దరు ఎంత తీసేస్తున్నా, దాన్ని ఎంత విరగొట్టడానికి ట్రై చేస్తున్నా కానీ, తీసేస్తున్నా కానీ తను బాగా కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు. వాళ్ళిద్దరు ఫిజికల్గా కూడా అవుతారనమాట ముగ్గురు కలిసి. సో చాలా అంటే చాలా బాగా గట్టి పోటీ ఇచ్చారు ఇమాన్యుయల్కి అయితే. సో ఇమాన్యుయల్ కూడా చాలా బాగా ఆడిండు. మొత్తానికైతే ఇమాన్యుయల్ విన్నర్ అయినాడు అనమాట. సో వాటర్ టాస్క్లో. సో అలా ఫస్ట్ ఇమాన్యుయల్ వస్తారు, తర్వాత తనుజ వస్తుంది, థర్డ్ ప్లేస్లో సంజన గారు వస్తారు. థర్డ్ ప్లేస్లో సంజన గారు వస్తారు కదా, లీస్ట్ స్కోర్ సంజన గారిది లీస్ట్ స్కోర్ ఉంటుంది అనమాట అందరితో పోలిస్తే. సో అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతుంది సంజన గారు కూడా. సో మళ్ళీ గేమ్ల నుంచి తొలగించబడుతుంది. అప్పుడు తన పాయింట్స్ కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు తను వేరే వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అవుతుంది అనమాట. ఎవరికి ఇస్తే ఏంటంటే నెక్స్ట్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తానికైతే సంజన గారు అయితే ఈ వీక్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడింది, గట్టి ఫైట్ ఇచ్చింది. నిన్న అయితే ఎపిసోడ్లో 2 టాస్క్లు గట్టిగా ఆడిందండి. ఒక ఓట్ అప్పీల్ చేసుకుంది, చాలా హ్యాపీ అనిపించింది. అమ్మాయిలలో గట్టిగా ఆడిందంటే సంజన అండ్ రీతు అయితే చాలా బాగా ఆడారు. వీళ్ళిద్దరు చాలా ఆడపులి లెక్క ఆడారు అనమాట. నాకైతే హైలైట్ అనిపించింది. సో నాకైతే ఇది అనిపించింది. మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. నిజంగా ఈ సీజన్ 9లో బిగ్ బాస్ సీజన్ 9లో గట్టిగా ఆడిన అమ్మాయి ఎవరు అనేది కామెంట్ చేయండి. సంజన గారా, రీతువా, లేకపోతే తనుజ ఎవరు ఆడిరు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.